పితృదోషంతో ఇబ్బంది పడుతున్నారా? ఫాల్గుణ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేపట్టండి. తెలుగు సంవత్సరంలో చివరి రోజు ఫాల్గుణ మాసం అమావాస్య ఈ ఏడాది మార్చి 29వ తేదీన వచ్చింది. అదే రోజున ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది. అమావాస్య తిథిని పితృదేవతలకు అంకితం చేసిన తిథిగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే మీరు పితృదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాము. ప్రతి నెల కృష్ణపక్ష చివరి రోజున అమావాస్య తిథి తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం కొనసాగుతుంది. ఈ ఏడాది చివరి రోజు అమావాస్య 29 మార్చిన వచ్చింది. ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతకాలం చెల్లదు. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. ఈ తిథికి అధిపతులు కూడా పూర్వీకులే. ఈ కారణంగా సూర్యగ్రహణం కారణంగా ఫాల్గుణ అమావాస్య రోజున చేసే ఎటువంటి మతపరమైన ఆచారాలను ఆపాల్సిన పని లేదు. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, తర్పణం ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం ముఖ్యమైనదిగా భావిస్తారు. దీనివలన పూర్వీకులు సంతోషిస్తారని, వారు తమ ఆశీర్వాదాలను ఇస్తారని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో ఫాల్గుణ అమావాస్య తిథి రోజున తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేక చర్యల గురించి మనము తెలుసుకుందాము. ఈ పరిహారాలను పాటించడం ద్వారా పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు. మీ పూర్వీకులను ఎలా సంతోషపెట్టాలి? ఫాల్గుణ అమావాస్య రోజున ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేసి మీ పూర్వీకులను తలుచుకుంటూ ప్రార్థనలు చేయండి. అలాగే పూర్వీకుల పేరిట పేదలకు, ఆపన్నులకు ఆహారం అందించండి. మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. జాతకంలోని పితృదోషం కూడా తొలగిపోతుంది. కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. ఈ అమావాస్య నాడు రావి చెట్టుకు నీరు, పాలు సమర్పించి బియ్యం, పండ్లు, పువ్వులు, నల్ల నువ్వులు మొదలైనవి నైవేద్యంగా పెట్టండి. దీని తర్వాత రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చేతులు జోడించి 11 ప్రదక్షిణలు చేయండి. గోమాతకు ఆహారాన్ని అందించి 11 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేయండి. ఇలా చేయడం వలన పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదంతో కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఫాల్గుణ అమావాస్య రోజున ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో నీరు, నల్ల నువ్వులు, దర్భలను కలిపి పూర్వీకులను ధ్యానించండి. దీని తర్వాత పూర్వీకుల పేరిట దానం చేయండి. ఇలా చేయడం వలన పూర్వీకుల ఆత్మలకు శాంతిని ఇస్తుందని, పితృదోషం నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించడం కోసం ఫాల్గుణ అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరి నుంచి ₹1 నాణెం తీసుకొని ఆ డబ్బులను ఆలయానికి విరాళంగా ఇవ్వండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని, వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుందని నమ్ముతారు. ఏ విధంగా మీరు మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందుతారంటే ఫాల్గుణ అమావాస్య రోజున ఆవు పేడతో చేసిన పిడికల మీద కాల్చి దానిపై పాలతో చేసిన పాయసాన్ని తయారు చేసి పూర్వీకులను ధ్యానించి నైవేద్యంగా సమర్పించండి. పూజ చేసిన తర్వాత కాకికి, కుక్కకు ఆహారాన్ని అందించండి. ఆవుకి పచ్చిగడ్డిని తినిపించండి. ఈ పరిహారాలను చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదము లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.